దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈనాటి ప్రపంచం బాహ్య సౌందర్యానికి అత్యధిక ప్రాముఖ్యతనిస్తోంది. చిన్న పెద్ద ముసలి అనే వయోభేదం లేకుండా అందరూ అందంగా కనిపించాలని ఆరాటపడుతున్నారు. అందానికి సంబంధించిన ఉత్పత్తుల మీద కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. పాత రోజుల్లో ఏవో పెద్ద నగరాల్లో పట్టణాల్లో మాత్రమే ఉండే బ్యూటీ పార్లర్లు నేడు వీధి వీధికి మారుమూల పల్లెలకు సైతం విస్తరించాయి. అసలు అందం అంటే ఏమిటి? అందం పట్ల దేవుని దృష్టి ఏమిటి? అందం గూర్చి బైబిల్ ఏం చెప్తోంది? ఓసారి పరిశీలిద్దాం. అందం మోస్కరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30. అందం దేవుడిచ్చే వరం, కానీ అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. సాధారణంగా అందం అనగానే ఆడవాళ్లే గుర్తుకు వస్తారు. ఈ మధ్య మగవాళ్ళకు కూడా అందం పట్ల ఆసక్తి పెరిగిందనుకోండి. అయినప్పటికీ సౌందర్యానికి ప్రత్యేకగా స్త్రీనే గుర్తిస్తారు. దేవుడు వారికి ఆ ప్రత్యేకతనిచ్చాడు. అందుకే వాక్యం ద్వారా అందం విషయంలో హెచ్చరిక కూడా స్త్రీలకే ఇస్తున్నాడు దేవుడు. కేవలం అందాన్ని మాత్రమే ఆశ్రయిస్తే అది వ్యర్థం, మోసంలో ముంచుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30. దేవుని యందు భయభక్తులు లేని అందం వ్యర్థం. దేవుని యందు భయభక్తులు కలిగిన అందం అమూల్యం. అందం ప్రాతిపదికగా బైబిల్లోని స్త్రీలను 3 రకాలుగా విభజించుకుందాం. 1. దేవుని యందు భయభక్తులు లేని అందమైన స్త్రీలు. వీరు కేవలం అందానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తారు. తమకున్న బాహ్య సౌందర్యంతో అన్నీ పొందవచ్చని అనుకుంటారు. తమ అందాన్ని కాపాడుకోవటానికి ప్రయాసపడుతుంటారు. ఎఫెసీ సంఘంలోని స్త్రీలు గంటల కొలది సమయం ముస్తాబు అవటానికే వెచ్చించేవారట. అందుకే పౌలు 1 తిమోతి 2:9 అలా హెచ్చరించారు. అసలు అలంకరణలే చేసుకోకూడదు అని కాదు ఆ వాక్యభావం. అలంకరణకే అంతంత సమయం వృధా చేయరాదు. ఇలాంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండక, ఆయన సన్నిధిని వెదకక, ప్రార్థనలో గడపక తమ అందాన్ని బట్టి వృధాతిశయం పడుతుంటారు. సమయమంతా అలంకరణకై, అందాన్ని కాపాడుకోవటానికే వెచ్చిస్తే ఇక ప్రార్థనకు సమయం ఎక్కడ మిగులుతుంది? అందగత్త అయిన రాహేలు తన భర్త సేవించుచున్న జీవంగల దేవుని యందు భయభక్తులు నిలుపక, నిజదేవుని ఆరాధించక, తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలించి అబద్ధమాడి ప్రయాణం మధ్యలోనే అర్థాంతరంగా చనిపోయింది. ఆదికాండం 31:19-34. ఆదికాండం 35:18-20. తన అందాన్ని బట్టి అహంకరించి, రాజాజ్ఞను ధిక్కరించి, తన రాణి హోదాను కోల్పోయిన వష్టిరాణి గూర్చి మనకు తెలిసిందే కదా. ఎస్తేరు 1:12. ఈ రోజుల్లో పేపర్ తెరిస్తే చాలు ఎన్ని భయంకరమైన వార్తలు చదువుతున్నాము. ఎంతమంది అమ్మాయిలు తమ అందాన్ని చూసుకుని అతిశయించి మోసగాళ్ల చేతులకు చిక్కి చివరికి వేశ్యాగృహాలకు చేరి జీవోత్సవాలుగా దుర్భర జీవితాలు గడుపుతున్నారో కదా. చాలా కాలం క్రితం నేను ఒక వార్త పేపర్లో చదివాను. అది నన్నెంతగానో కదిలించింది. నెల్లూరు జిల్లాలోని ఒక సంపన్నమైన కుటుంబానికి చెందిన 18 ఏళ్ల యువతి ప్రేమ మత్తులో పడి తల్లిదండ్రులను విడిచి తన అందాన్ని పొగిడే ప్రేమికుడి వెంట 70,000 నగదు, 20 తులాల బంగారంతో హైదరాబాద్ పారిపోయి వచ్చేసింది. చిలకలగూడలో ఒక గది అద్దెకు తీసుకుని అమ్మాయి తెచ్చిన ధనం అయిపోయేంత వరకు ఆ అమ్మాయితో కాపురం చేశాడు ఆ యువకుడు. అమ్మాయి తెచ్చిన డబ్బు హరించుకుపోయింది. ఈలోగా ఆ అమ్మాయికి ఏదో జబ్బు సోకింది. ఆమెను ఉస్మానియా గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చి ఆ మోసగాడు ఉడాయించాడు. అటెండెంట్ లేకపోతే వైద్యం చేయమని ఆసుపత్రి సిబ్బంది ఆమెను బయటకు గెంటేశారు. తోచని ఆ యువతి తల్లిదండ్రులకు ముఖం చూయించలేక ఆ ఆసుపత్రి గోడకు అనుకొని ఉన్న రోడ్డు మీద పడి ఉండటాన్ని ఒక విలేకరి గమనించి ఆరా తీస్తే తన దయనీయ గాథను చెప్పి బోరుమని ఏడ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆమె అలాగే చనిపోయింది. కేవలం అందాన్ని మాత్రమే ఆశ్రయించే వారి జీవితాలు చివరికి ఇలాగే ముగుస్తాయి. ప్రేమ మోజుతో, సినిమా పిచ్చితో ఇల్లు విడిచి వస్తున్న అందగత్తెల దీనగాథలు నేటి దినాలలో కోకొల్లలు. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. సామెతలు 11:22. 2వ కేటగిరీ దేవుని యందు భయభక్తులు కలిగిన అందమైన స్త్రీలు. కొందరు స్త్రీలు సౌందర్యవంతులైనప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటను బట్టి ఘనపరచబడ్డారు. తమ అందాన్ని మరింత ఇనుమడింప చేసుకున్నారు. ఎంతో అందగత్తెలైనప్పటికీ అనుకోవగలిగి విధేయత చూపి ఎంతో ఉన్నత స్థితికి ఎదిగిన కుమార్తెలను గూర్చి బైబిల్లో చెప్పబడింది. ఎస్తేరు ఎంతో అందమైనది.
సుందర ముఖము కలిగినది. రాజునొద్దకు వెళ్ళు సమయంలో నిర్ణయించబడిన అలంకరణ కాక మరి ఏమీ కోరలేదు. హిందూ దేశం మొదలుకొని కూషుదేశం వరకు ఏలిన రాజైన అహష్వేరోషుకు రాణిగా నియమించబడింది. అయినప్పటికీ మునుపటి వలనే తన పెంపుడు తండ్రికి మొర్దెకాయికి లోబడింది. తన తండ్రి తన జాతి నశించిపోయే పరిస్థితి వచ్చినప్పుడు తాను రాణి అయినప్పటికీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యందు భయభక్తులు నిలిపి తనను తన జాతిని రక్షించుకున్నది. తద్వారా జనులందరిలో ఘనత పొందినది. ఎస్తేరు 2వ అధ్యాయం 7వ వచనం, 15వ అధ్యాయం 17వ వచనం, 14వ అధ్యాయం 15వ వచనం. ముసలిదైన తన అత్తకు లోబడి తన అందచందాలను యవ్వన ప్రాయమును ఆశ్రయించక అతిశయించక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన రెక్కల క్రిందకి వచ్చిన రూతును దేవుడు ఎంతగా గణపరిచాడో కదా. సర్వలోక రక్షకుడైన యేసయ్య వంశావళిలో రూతు పేరును చేర్చి ఆమెను గణపరిచాడు. ఈనాటి కాలంలో కూడా అందాన్ని బట్టి అతిశయించక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దీవించబడిన క్రైస్తవ యువతులు అక్కడక్కడ కనిపిస్తున్నారు. కొంతకాలం క్రితం ఒక క్రైస్తవ కుటుంబం మా ఇంట్లో అద్దెకు ఉండేవారు. అతను బ్యాంకులో చిరుద్యోగి. ఆ తల్లి ఎంతో ప్రార్థనా పరురాలు. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. 5 ఆడపిల్లలు, అందరూ అందమైన వారే. ఈ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు కట్నాలిచ్చి ఎలా చేస్తారో అని మేము అనుకునేవాళ్ళం. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళిపోయారు. 10 ఏళ్ళు గడిచిన తర్వాత వారిని మరలా కలవడం జరిగింది. ఆశ్చర్యం! ఆ తల్లి ప్రార్థనా ఫలం వల్ల అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇల్లు కూడా కట్టుకున్నారు. అందరిలోకి అందమైన ఆ అమ్మాయిని ఎంతో ఆస్తిపరుడైన ఒక బిజినెస్ మ్యాన్ కోరి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి హైదరాబాద్లో ఎంతో రిచ్గా జీవిస్తుంది. తన తల్లిదండ్రులను తన దగ్గరే ఉంచుకుని చూసుకుంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటను బట్టి ఆ విధంగా ఆమె అందానికి అంతటి విలువ వచ్చింది. అదే అందాన్ని బట్టి ఎగిరిపడితే ఆమె జీవితం ఏమై ఉండేదో కదా. 3వ కేటగిరీ, అందం లేకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటను బట్టి ఘనత నొందిన స్త్రీలు. కొందరు స్త్రీలు శారీరకంగా అంత అందంగా లేకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటను బట్టి తమ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి వన్నె తెచ్చారు. తమ కుటుంబాలను దేవునిలో కట్టుకున్నారు. తమ భర్తలను, బిడ్డలను దేవుని కొరకు సంపాదించుకున్నారు. భయంతో కూడిన తమ భక్తి కలిగిన ప్రవర్తన ద్వారా తమను అలంకరించుకొని తమ వారి చేత కొనియాడబడినారు. కొందరు అందం లేకపోయినా దేవుని యందు భయభక్తులు నిలుపుట ద్వారా దేవుని దయకు ప్రాప్తులై గొప్ప సంతానాన్ని పొందారు. ఉదాహరణ లేయా. ఆదికాండం 29వ అధ్యాయం 17వ వచనం, 31వ అధ్యాయం 35వ వచనం. లేయా జబ్బు కండ్లు కలిగినది, తన భర్త చేత ద్వేషించబడినది, కానీ దేవుని దయ పొంది చక్కని బిడ్డలను పొందినది. ఆమె తన బిడ్డలకు పేర్లు పెట్టిన విధానం గమనిస్తే ఆమె దేవుని మీద ఎంతగా ఆధారపడినందో మనకు అర్థమవుతుంది. ఆమె కుమారుడైన యూదా వంశావళిలోనే యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు జన్మించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటను బట్టి అందం లేకపోయినా లేయా అంతగా గణపరచబడింది. మన దేవుడు అందమైన వాడు, సౌందర్యవంతుడు, 10,000లో అతి సుందరుడు, అందమైన ఈ సృష్టికి కర్త. ఆయన బిడ్డలమైన మనం అందరం అందమైన వారమే. అద్భుతమైన ఆయన సృష్టి మనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము, ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని కీర్తనాకారుడు 139వ కీర్తన 14వ వచనంలో అంటున్నాడు. జీవించుచున్న ప్రతి వ్యక్తి తాను ఎలా ఉన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తన సృష్టి అంతటినీ చాలా మంచిగా దేవుడు చూచాడు. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేని కాలమందు చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించినాడు. ప్రసంగి 3వ అధ్యాయం 10వ వచనం. మన దేవుడు బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యానికే ప్రాధాన్యతనిస్తాడు. దేవుని దృష్టిలో అందం అనేది కేవలం శారీరకమైనదే కాదు, ఆత్మకు సంబంధించినది కూడా. మానసికమైన అందం కూడా ప్రత్యేకమైనదే. మన దేవుడు పైరూపమును కాక హృదయమును లక్ష్యపెట్టునని బైబిల్ చెప్తుంది. 1వ సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఓ క్రైస్తవ యువతి, స్త్రీ, దేవుడు నీకు అందాన్ని ఇచ్చాడా? చాలా మంచిది. నీ అందానికి దేవుని అందల భయభక్తులు జోడిస్తేనే నీవు ఘనత నొందుతావు. అలా కాక కేవలం అందాన్ని బట్టి అతిశయించావా, అధోగతి పాలవుతావు. జాగ్రత్త! ఒకవేళ ఏ యువతి, స్త్రీకైనా శారీరక అందం లేదా ఎంత మాత్రం చింతించాల్సిన అవసరం లేదు. అట్టి వారికి ఆత్మీయ అలంకారాలు ఎన్నో బైబిల్లో ఇవ్వబడినవి. సాధువైనట్టు, మృదువైనట్టు నేను గుణముతో తమ అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవాలి. అది దేవుని దృష్టికి మిగిల విలువ కలిగింది. 1వ పేతురు 3వ అధ్యాయం 3-5వ వచనం. స్త్రీలు దేవుని యందు భక్తి కలిగి సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. 1 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం.
ఆత్మీయ అలంకారాలు ధరించిన స్త్రీ మనుషుల దృష్టికి దేవుని దృష్టికి ఎంతో ఆకర్షణీయంగా కనపడుతుంది. ఆమెను తమవారు కొనియాడుతారు, దేవుడు కనపరుచుతాడు. ఓ క్రైస్తవ యువతి స్త్రీ, నీవు ఏ గుంపులో ఉన్నావు? శారీరక సౌందర్యం కొంతకాలం కనుమరుగైపోతుంది, చివరికి మట్టిలో కలిసిపోతుంది. కానీ నీ గుణ లక్షణాలతో కూడిన ఆత్మ సౌందర్యం నిత్యత్వంలో కూడా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దేవుడు ఎంతో సౌందర్యవంతుడు, అయినా కూడా మనల్ని రక్షించడానికి సిలువలో స్వరూపమైనను సొగసైనను లేనివాడాయను. నిన్నుగా ప్రేమించే క్షమించే దేవుని యందు విశ్వాసం భయభక్తులు కలిగిండుటే నిజమైన అందం. క్రైస్తవ స్త్రీల అందానికి మెరుగులు దిద్దుకునే ఏకైక మార్గం సౌందర్య సాధనం, సౌందర్యవంతుడైన ప్రభువైన యేసుక్రీస్తుతోడి సహవాసం, ప్రార్థన మాత్రమే. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలంలోకి అందం వచ్చును. యోబు 26:13 వచనం. అలాగైన ఎడల ఆయన ఊపిరి సన్నిధి ఆయన బిడ్డలమైన మనకు మరింత అందాన్ని ఇవ్వటం అనేది స్వల్ప కార్యం కాదా?